అవగాహన, ప్రతిస్పందన. కింది గద్యాన్ని చదవండి. 5 ప్రశ్నలను తయారు చేయండి. ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయి పడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్లి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో వారి దగ్గరకు వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్ర దాల్చారు. హనుమంతుడు వారితో, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతన్ని ఆయన అన్న వాలి పంచించాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుని మంత్రిని. నన్ను హనుమంతుడంటారు. నేను వాయుపుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. లక్ష్మణుడితో, ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనస్సుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు హనుమ. అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. ప్రశ్నలు. 1. ఋష్యమూక పర్వతం నుంచి సుగ్రీవుడు ఎక్కడ రామలక్ష్మణులను చూశాడు? 2. సుగ్రీవుడు ఎవరితో స్నేహాన్ని కోరుతున్నాడు? 3. ఆంజనేయుడు సుగ్రీవునికి ఏమి ఆదేశించాడు? 4. హనుమంతుడు వానర రాజు సుగ్రీవుని ఏమి చెప్పాడు? 5. లక్ష్మణుడు హనుమంతుడితో చేపట్టుకున్న విషయాలు ఏమి? కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. 6. వేదపురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్దము అత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢయ అయ్యాదిమ శక్తి సంయమివర ఇటు రమ్మని పిల్చ హస్తసం జ్ఞాదరవీల రత్నఖచితాభరణంబులు గల్లు గల్లనన్. ప్రతిపదార్థం. వేద వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు ప్రతిపాదింపబడిన పదవి జ్ఞానమునకు నదవీయసి అయిన దవీయసి అయినా మిక్కిలి దూరమునందులేని పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంద్రి కాశికా నగరము అనిడి హాటకపీఠ స్వర్ణపీఠము యొక్క శిఖరమందు అధిరోహించియున్న అయ్యాదిమ శక్తి ఆదిమ శక్తి మొదటి శక్తి హస్త సంజ్ఞ చేతి సంజ్ఞయందు వెల్లడి అవుతున్న ఆదరముతో కూడిన లాసముతో రత్నములతో ఖచిత పొదుగబడిన కూడిన ఆభరణంబులు నగలు గల్లుగల్లనన్ గల్లుమని శబ్దము చేయుచుండగా సంయమివర ఓ మునీశ్వర ఇటురమ్ము అని ఇటురమ్మని పిల్లమ్మని పిలిచింది. భావం. వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించిన రత్నకంకణాలు గల్లుమనిట్లు ఆదరంతో చెయ్యి ఊపుతూ, ఓ సంయమీంద్ర ఇటురా అని పిలిచింది. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడివా త్రేయ భుజాబలము దరిసింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో ఓ తెలంగాణ తల్లి కోటి తెలుగు కుర్రలన్ కోటి మంది తెలుగు పిల్లలను సంతానమును నిండుగా ఘనముగా గొప్పగా నీ ఒడిలోన నీ అంకమునందు పెంచినావు ప్రాయము వయస్సు యవ్వనము వచ్చినంతనే రాగానే కృపానము కత్తులను ఇచ్చితి సమకూర్చితివి ఇచ్చావు వాత్రేయ వజ్రము వంటి కఠినమైన భుజబల పరాక్రమములను దర్శింప చూపించునట్లు అగుపించునట్లు జగమ్ము లోకములో నవాబుతో రాజుతో సవాల్ చేయుమటంటివి పోరాడమంటివి తెలుగు రేగడిలో ఈ తెలుగు నేలలో జిగిమెండు పరాక్రమము బలము ఎక్కువ కదా. భావం. అమ్మ కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్రాయుధమంటి కఠినమైన భుజపరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు. అమ్మా ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు 1-2 వాక్యాలలో జవాబులు రాయండి. జాతి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. విద్యార్థి దశ నుండే దేశభక్తి బీజాలు విద్యార్థుల మనస్సుల్లో మొలకలు వేయాలి. అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నది ఆర్యోక్తి. జనని జన్మభూమి అన్నవి స్వర్గం కంటే గొప్పవని అర్థం. తల్లి పట్ల చూపే ప్రేమను, గౌరవాన్ని మాతృభక్తి అంటారు.
అలాగే మనం జన్మించిన దేశం పట్ల చూపే ప్రేమభావాన్ని, భక్తి భావాన్ని దేశభక్తి అంటారు. మాతలకు మాత దేశమాత. కన్నతల్లి తన బిడ్డలను సాకుతుంది, పెంచుతుంది, పోషిస్తుంది. దేశమాత తన బిడ్డలకు తన సిరి సంపదలను పంచిపెడుతుంది. తల్లికి బిడ్డలందరూ సమానమైనట్లే ఈ భరత భూమిపై జన్మించిన వారందరూ సమానమే. అందరూ సోదరులే. దేశం పైన భక్తి, ప్రేమాభిమానాలు తెలియకుండానే అందరిలో ఉంటాయి. ఉండాలి కూడా. అది సహజసిద్ధంగా, మానవ నైజంగా భావించాలి. మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మనకున్న ఒకే ఒక్క అలంకారం కావాలి. అప్పుడే మనిషి అనే పదానికి అర్థం, పరమార్థం. దేశభక్తి కలిగి ఉండటం ప్రతి మనిషి కనీస ధర్మం. దేశం కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధపడి ఉండాలి. ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, నేను దేశానికేం చేశాను, ఇంకా ఏం చేయాలి అన్న భావం ప్రతి ఒక్కరి ఆలోచన కావాలి. దేశంలో పుట్టి గాలి, నీరు స్వీకరించే ఏ వ్యక్తికైనా దేశభక్తి కొరవడదు. మన దేశం, మన పుణ్యనదులు, మహోన్నత పర్వత శిఖరాలు, సుందరమైన ప్రకృతి వనరులు, పంట పొలాలు తలుచుకొన్నప్పుడు మనసు పరవశిస్తుంది. భారతీయుల ఆలోచనా శక్తి నిరుపమానమైనది. మేధాశక్తి అద్వితీయమైనది. ఆధ్యాత్మిక చింతనలో భారతీయత ప్రపంచ ప్రజలకు మకుటాయమానమైంది. విజ్ఞాన భాండాగారమైన ఈ భారతదేశంలో వేదశాఖలు ఇచ్చటనే ఆవిర్భవించాయి. ఆదికావ్యం మన నేలపైనే రూపుదిద్దుకుంది. ఈ దేశంలో పుట్టినందుకు ప్రతి భారతీయుడు గర్వించాలి. ప్రశ్నలు 7. ఏది మానవులకు అలంకారం కావాలి? జవాబు: మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మనకున్న ఒకే ఒక్క అలంకారం కావాలి. 8. మనసు ఎప్పుడు ఆనందంతో ఉప్పొంగుతుంది? జవాబు: మన దేశం, మన పుణ్యనదులు, మహోన్నత పర్వత శిఖరాలు, సుందరమైన ప్రకృతి వనరులు, పంట పొలాలు తలుచుకొన్నప్పుడు మనసు పరవశిస్తుంది. 9. పౌరులలో ఎలాంటి భావనతో కూడిన ఆలోచన కలగాలి? జవాబు: దేశభక్తి కలిగి ఉండటం ప్రతి మనిషి కనీస ధర్మం. దేశం కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధపడి ఉండాలి. ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, నేను దేశానికేం చేశాను, ఇంకా ఏం చేయాలి అన్న భావం ప్రతి ఒక్కరి ఆలోచన కావాలి. 10. దేశభక్తి అంటే ఏమిటి? జవాబు: మనం జన్మించిన దేశం పట్ల చూపించే ప్రేమభావాన్ని దేశభక్తి అంటారు. 11. ఎప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది? జవాబు: విద్యార్థి దశ నుండే దేశభక్తి బీజాలు విద్యార్థుల మనస్సుల్లో మొలకలు వేయాలి. అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. వ్యక్తీకరణ, సృజనాత్మకత. 40 మార్కులు. కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. 12. నగరగీతం పాఠ్యభాగ రచయిత గూర్చి రాయండి. జవాబు: అలిశెట్టి ప్రభాకర్. కవి పరిచయం. నగరగీతం పాఠం రచించిన రచయిత అలిశెట్టి ప్రభాకర్. ఈయన 20వ శతాబ్దానికి 1954 నుండి 1993 చెందినవాడు. చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ చేస్తూ జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. అచ్చయిన మొదటి కవిత పరిష్కారం, ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభగీతం, సిటీ లైఫ్ మొదలైనవి. వీరి కవితా సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా హైదరాబాద్ నగరంపై రాసిన కవితా సంకలనమే సిటీ లైఫ్. దీనిలో నగర ప్రజల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. 13. బలిచక్రవర్తి చేసిన దానానికి లోకం ఎందుకు ఆశ్చర్యపడింది? జవాబు: బలిచక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము గలవాడువు. విష్ణు స్వరూపుడైన నీకు 3 అడుగులు నేలను దానం చేస్తున్నాను అని బలిచక్రవర్తి వామనుడితో పరమాత్మ నీకు ప్రీతి కలుగుగాక అంటూ వామనుడి చేతిలో నీటిని ధారపోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది. 14. మీర్ తకీమీర్ ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నాడు? జవాబు: ఉర్దూ సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే మీర్ తకీమీర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి కవిత గంభీర భావభరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది. ఆయన ప్రతి శుక్రవారం ఢిల్లీ జామా మసీదు మెట్ల మీద కూర్చుంటాడు. ఆ మెట్ల మీదనే అటూ ఇటూ వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వినేవారు. నమాజు చదవడానికి ఎందరో వస్తారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నారు. దాని ప్రభావం అతని భాషపై పడింది. 15. తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి ఆవులేదు అని అనడంలోని సంపాదకుడి ఉద్దేశాన్ని తెలుపండి. జవాబు: స్వీయ రాష్ట్రం సిద్ధించింది గను సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ భాష, సంస్కృతుల మళ్ళీ ప్రాణం పోయాలి. ఒకప్పుడు తెలంగాణ దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు. అపారమైన వనరులున్నాయి. ప్రజలు కష్టించే తత్వంగలవారు. బుద్ధి బలానికి కుదువ. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తీవు లేదని సంపాదకుడి ఉద్దేశంగా చెప్పవచ్చు. కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. 16. మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేస్తారు. అది ఎట్లాగో వివరించండి. జవాబు: శతక కవులు మానవ జీవితంలో నైతిక
ఆధ్యాత్మిక విలువల పెంపొందింపునకు ఎంతో కృషి చేశారు. వారి రచనల ద్వారా నీతి, ధర్మం, భక్తి, సత్యం, అహింస వంటి విలువలను ప్రజలకు బోధించారు. శతకాలలోని కొన్ని నీతి, ఆధ్యాత్మిక విలువల ఉదాహరణలు. అన్నమయ్య శతకం లోని కడుపులోనికి పోయేది కూడు కాదు, కడుపులోనికి పోనిది మేడ కాదు అనే పద్యం ద్వారా మితభోజనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. వేమన శతకం లోని పరాయి ధనము పరులకు పనికి రాదు, పరాయి స్త్రీ పరమార్థానికి రాదు అనే పద్యం ద్వారా దొంగతనం, వ్యభిచారం వంటి దుర్మార్గాలను నివారించాలని బోధించారు. భాగవత చరణం లోని నీతి శాస్త్రములు చదివి నీతిగా నుండక, పాఠశాలలు పెట్టి పండితులు కాక అనే పద్యం ద్వారా నీతిని జీవితంలో ఆచరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. శతక కవుల రచనలు నేటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వారి బోధనలను పాటించడం ద్వారా మన జీవితాలను మరింత సుసంపన్నంగా, సంతోషంగా మార్చుకోవచ్చు. జీవన భాష్యం జీవన విలువలను బోధించి మానవ వికాసానికి దోహదం చేస్తుంది. ఎట్లాగో వివరించండి. జవాబు: జీవన భాష్యం జీవన విలువలను బోధించి మానవ వికాసానికి దోహదం చేస్తుంది. జీవన భాష్యం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క కథనం. ఇది వారి అనుభవాలు, విజయాలు, వైఫల్యాలు, నేర్చుకున్న పాఠాలు మరియు జీవితం గురించి వారి దృక్పథాలను కలిగి ఉంటుంది. జీవన భాష్యం చాలా విధాలుగా మానవ వికాసానికి దోహదం చేస్తుంది. 1. జీవన విలువలను బోధించడం. జీవన భాష్యం ద్వారా ఒక వ్యక్తి తమ జీవితంలో నేర్చుకున్న విలువలను ఇతరులకు పంచుకోవచ్చు. కష్టపడి పనిచేయడం, ధైర్యం, నిజాయితీ, కరుణ, క్షమాగుణం వంటి విలువలను జీవన భాష్యం ద్వారా నేర్చుకోవచ్చు. 2. స్ఫూర్తిని అందించడం. జీవన భాష్యం చాలా మందికి స్ఫూర్తిని అందిస్తుంది. ఒక వ్యక్తి యొక్క విజయాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించడం చూసి ఇతరులు కూడా తమ జీవితంలో ముందుకు సాగడానికి ప్రోత్సహించబడతారు. 3. జీవితం గురించి అవగాహన కల్పించడం. జీవన భాష్యం ద్వారా ఒక వ్యక్తి జీవితంలోని వివిధ అంశాల గురించి తెలుసుకోవచ్చు. కుటుంబం, స్నేహాలు, ప్రేమ, విద్య, వృత్తి వంటి అంశాల గురించి జీవన భాష్యం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. 4. మానవ సంబంధాలను బలోపేతం చేయడం. జీవన భాష్యం ద్వారా ఒక వ్యక్తి తమ కుటుంబం మరియు స్నేహితులతో మరింత దగ్గరగా ఉండగలరు. తమ జీవిత అనుభవాలను పంచుకోవడం ద్వారా వారి మధ్య అవగాహన మరియు విశ్వాసం పెరుగుతుంది. 5. సృజనాత్మకతను ప్రోత్సహించడం. జీవన భాష్యం ఒక వ్యక్తి యొక్క సృజనాత్మకతను వెలికితీస్తుంది. తమ జీవిత కథను చెప్పడానికి వారు కొత్త కథనాలను రూపొందించడం, కవితలు రాయడం, పాటలు రాయడం వంటివి చేయవచ్చు. జీవన భాష్యం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అర్థవంతంగా మరియు పరిపూర్ణంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది మానవ వికాసానికి ఒక ముఖ్యమైన సాధనం. 17. పట్టణమంటే గోల్కొండ పట్టణమే అని అనడానికి గల కారణాలను తెలుపండి. జవాబు: పట్టణమంటే గోల్కొండ పట్టణమే అని అనడానికి కారణాలు. గోల్కొండ పట్టణం చారిత్రకంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు కుతుబ్ షాహీ రాజుల రాజధానిగా ఈ పట్టణం వర్ధిల్లింది. ఈ కాలంలో గోల్కొండ ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మాత్రమే కాకుండా కళలు, సాహిత్యం, సంస్కృతికి కూడా కేంద్రంగా నిలిచింది. గోల్కొండ పట్టణం ప్రత్యేకత కలిగి ఉండటానికి కొన్ని కారణాలు. గోల్కొండ కోట. ఈ కోట భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కోటలలో ఒకటి. దాని భారీ రాతి గోడలు, రాజభవనాలు, మసీదులు దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కుతుబ్ షాహీ రాజులు. ఈ రాజులు కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందారు. వారి పాలనలో గోల్కొండ ఒక సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. వజ్రాల గనులు. గోల్కొండ వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. కోహినూర్ వజ్రం ఈ గనుల నుండి వెలికి తీసినట్లు చెబుతారు. వాణిజ్య కేంద్రం. గోల్కొండ ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేది. భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు పారశీకం, అరేబియా వంటి దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేది. ఈ కారణాల వల్లనే గోల్కొండ పట్టణం చాలా ప్రసిద్ధి చెందింది. పట్టణమంటే గోల్కొండ పట్టణమే అని అన్నారు. చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉందన్న రచయిత మాటను సమర్థిస్తూ రాయండి. జవాబు: చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉందన్న రచయిత మాటను సమర్థించే వాదనలు. చార్మినార్ కథలు అనేది హైదరాబాద్ నగరం యొక్క చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చిత్రీకరించే కథల సేకరణ. ఈ కథలను రచించిన కేశవస్వామి హైదరాబాద్ నగరం పట్ల అపారమైన ప్రేమ మరియు అభిమానాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్రేమే ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉందని చెప్పడానికి కొన్ని కారణాలు. హైదరాబాద్ నగరం పట్ల అమితమైన ప్రేమ. కేశవస్వామి హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగారు. ఈ నగరం యొక్క ప్రతి మూల, ప్రతి వీధి, ప్రతి కట్టడం ఆయనకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రేమే ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. నగరం యొక్క చరిత్ర, సంస్కృతి పట్ల అవగాహన. కేశవస్వామి హైదరాబాద్ నగరం యొక్క చరిత్ర, సంస్కృతి పట్ల లోతైన అవగాహన కలిగి ఉన్నారు.
ఈ అవగాహన ఆయన రచనలలో ప్రతిబింబిస్తుంది. జీవన సంఘర్షణల చిత్రీకరణ. చార్మినార్ కథల్లో హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజల జీవన సంఘర్షణలు చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రీకరణ చాలా హృదయాన్ని తాకేలా ఉంటుంది. మానవ సంబంధాల చిత్రణ. చార్మినార్ కథల్లో మానవ సంబంధాల చిత్రణ చాలా అందంగా ఉంటుంది. కుటుంబం, స్నేహం, ప్రేమ వంటి అంశాలు ఈ కథల్లో చిత్రీకరించబడ్డాయి. భాషా శైలి. కేశవస్వామి యొక్క భాషా శైలి చాలా సరళంగా, స్పష్టంగా ఉంటుంది. ఆయన రచనలు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. చార్మినార్ కథలు హైదరాబాద్ నగరం యొక్క ఒక అద్భుతమైన చిత్రణ. ఈ కథల ద్వారా కేశవస్వామి హైదరాబాద్ నగరం పట్ల తన ప్రేమను, అభిమానాన్ని చాటి చెప్పారు. ఈ కారణాల వల్లనే చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉందని చెప్పవచ్చు. 18. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవని రామాయణం ఆధారంగా వివరించండి. జవాబు: రామాయణంలో మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవని చాలా సందర్భాలలో చూడవచ్చు. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు. 1. రావణుడు. రావణుడు చాలా తెలివైనవాడు, శక్తివంతుడు, రాజు. కానీ అతనికి అహంకారం ఎక్కువ. సీతను ఎత్తుకువెళ్లడం ఒక పెద్ద తప్పు చేశాడు. రామ, హనుమ, విభీషణులు ఎంత చెప్పినా రావణుడు వినలేదు. చివరికి అతనికి ప్రాణాంతకం అయింది. 2. మైథిలి. మైథిలి రావణుడి భార్య. రావణుడు సీతను ఎత్తుకువెళ్లడం తప్పు అని చెప్పినా రావణుడు వినలేదు. చివరికి రావణుడితో పాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. 3. ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు రావణుడి కుమారుడు, చాలా శక్తివంతుడు. రామ, లక్ష్మణులతో యుద్ధం చేసి వారిని బంధించాడు. హనుమ వచ్చి వారిని విడిపించాడు. హనుమ రావణుడికి హితబోధ చేయడానికి వెళ్ళాడు. కాని ఇంద్రజిత్తు హనుమను అవమానించాడు. 4. విభీషణుడు. విభీషణుడు రావణుడి సోదరుడు. రావణుడు సీతను ఎత్తుకువెళ్లడం తప్పు అని చెప్పి రావణుడికి వ్యతిరేకంగా రామ సైన్యంలో చేరాడు. ఈ ఉదాహరణల ద్వారా మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవని రామాయణం స్పష్టంగా చెబుతోంది. మనం ఎంత చెప్పినా వారు తమ తప్పు తెలుసుకోరు, మారరు. అలాంటి వారితో వాదించడం వ్యర్థం. మనం మన పని మనం చేసుకోవాలి. రామాయణం నుండి నేర్చుకోవలసిన నీతి: మనం ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు. మంచి చెడుల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. హితబోధ చెప్పే వారిని గౌరవించాలి. మూర్ఖులతో వాదించకూడదు. వాల్మీకి మహర్షి రామాయణం రచించుటకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. జవాబు: వాల్మీకి మహర్షి రామాయణం రచించుటకు దారి తీసిన పరిస్థితులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకరోజు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి ఆయనకు సేవ చేసి, ఆయన రాకకు కారణం ఏమిటో అడిగారు. నారద మహర్షి రాముడి కథ చెప్పి, ఆ కథ వినడం వల్ల మానవులకు పుణ్యం లభిస్తుందని చెప్పారు. వాల్మీకి మహర్షి నారద మహర్షి చెప్పిన రాముడి కథ వినడానికి ఆసక్తి చూపించారు. అప్పుడు నారద మహర్షి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి, అక్కడ ఒక జంట హంసలు ఆడుకుంటున్నాయని చెప్పారు. ఒక బాణం వచ్చి ఆ జంట హంసలలో ఒకదాన్ని చంపింది. ఆ దృశ్యం చూసి వాల్మీకి మహర్షికి చాలా బాధ కలిగింది. ఆ బాధతో ఒక శ్లోకం పుట్టింది. అదే శ్లోకం నుండి రామాయణం పుట్టింది. వాల్మీకి మహర్షి రాముడి జీవితం గురించి చాలా శ్రద్ధగా తెలుసుకుని రామాయణం రాశారు. రామాయణం ఒక మహాకావ్యం. ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైన గ్రంథం. రామాయణం రచనకు దారి తీసిన కారణాలు: నారద మహర్షి వాల్మీకి మహర్షికి రాముడి కథ చెప్పడం, సరస్సులో ఒక జంట హంసలలో ఒకదాని మరణం, వాల్మీకి మహర్షికి కలిగిన బాధ. రామాయణం యొక్క ప్రాముఖ్యత: రామాయణం ఒక మహాకావ్యం. ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైన గ్రంథం. రాముడి జీవితం గురించి తెలుసుకోవడానికి రామాయణం ఒక మంచి మార్గం. రామాయణం నుండి మనం చాలా నీతులు నేర్చుకోవచ్చు. 19. అణగారిన వర్గాల వికాసానికి తన సమస్తాన్ని అర్పించిన భాగ్యరెడ్డి వర్మను ప్రశంసిస్తూ ఒక కవిత రాయండి. జవాబు: వర్ణాల బంధాలను విడదీసి వెనుకబడిన వారిని ముందుకు నడిపించి సమాజ సమానత్వానికి పోరాటం చేసిన మహానుభావుడు భాగ్యరెడ్డి వర్మ. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. అక్షరాల ద్వారా అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారా విముక్తి సాధించాలని చాటిన విప్లవ కవి భాగ్యరెడ్డి వర్మ. కుల, మత భేదాలకు అతీతంగా మానవతా విలువలను పెంపొందించి సామాజిక సమరసత కోసం శ్రమించిన సమర సేనాని భాగ్యరెడ్డి వర్మ. తన సొంత జీవితాన్ని త్యాగం చేసి సమాజ మార్పు కోసం పాటుపడిన నిస్వార్థ దురంధరుడు భాగ్యరెడ్డి వర్మ. ఆయన జీవితం ఒక స్ఫూర్తి. ఆయన పోరాటం ఒక మార్గదర్శి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన దారిలో పయనిద్దాం. భాగ్యరెడ్డి వర్మకి ఘన నివాళి. ఆయన ఆశయాలు సాకారం కావాలి. కొత్తబాట కథానికలో 2 తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. జవాబు: తేదీ: మార్చి 21, 2024. నా ప్రియమైన మిత్రుడు రాజు, నీకు ఈ లేఖ రాస్తున్నప్పుడు నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తబాట కథానికలో చిత్రీకరించిన 2 తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడాలని అనిపిస్తుంది. కథలోని ముసలి వ్యక్తి అప్పయ్య జీవితం చాలా సాధారణంగా, సరళంగా ఉండేది. అతనికి ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేవు. అయితే అతనికి సంతృప్తి,
ఆనందం చాలా ఎక్కువగా ఉండేవి. కానీ రాజు జీవితం పూర్తిగా భిన్నంగా ఉంది. అతనికి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ అతనికి ఎప్పుడూ ఒక అసంతృప్తి, ఆందోళన ఉండేవి. ఈ రెండు పాత్రల ద్వారా రచయిత చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాడు. అది ఏమిటంటే, కాలక్రమేణా మన జీవన విధానం చాలా వేగంగా మారిపోయింది. ఆధునిక సౌకర్యాలతో మన జీవితం సులభతరం అయింది. కానీ అదే సమయంలో మనం చాలా విలువైన విషయాలను కోల్పోయాము. అవి మన మధ్య ఉన్న సాన్నిహిత్యం, ప్రేమ, స్నేహం, సహజత్వం. కొత్త బాట కథానిక మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. అది ఏమిటంటే, మనం ఆధునిక సౌకర్యాలను వెంబడించడంలో మన మానవత్వాన్ని మరచిపోకూడదు. మన పెద్దల నుండి నేర్చుకోవలసిన విలువైన పాఠాలు చాలా ఉన్నాయి. వాటిని మన జీవితంలో అలవాటు పరుచుకోవడం ద్వారా మన జీవితాలను మరింత సంతోషంగా, సంతృప్తికరంగా మార్చుకోవట. ఈ లేఖ ద్వారా నా ఆలోచనలు నీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అంశంపై నీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియజేయి. ధన్యవాదాలు. నీ ప్రియమైన స్నేహితుడు రమేష్. విద్యకు సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.